అది వాడరేవు అనే ఒక పల్లె ప్రాంతం. ఆ ఊరి ప్రజలు సముద్రపు వేట మీద ఆధారపడేవాళ్లు. ఆ గ్రామంలో రామయ్య, సీతమ్మ అనే దంపతులుండేవారు. రామయ్య చేపల వేట ద్వారా వచ్చే కొద్ది డబ్బుతోనే ఇల్లు గడిపేవాడు. సీతమ్మ ఆ డబ్బుని చాలా పొదుపుగా వాడుతూ వచ్చేది. పైగా కోపిష్టి. భర్తని ఎప్పుడూ తిడుతూ ఉండేది. ఎంతకాలమని ఇలా కొంచెం కొంచెం డబ్బుతో మన కుటుంబం గడుస్తుంది? ఇంకేదైనా చేయడానికి ప్రయత్నించండి. వర్షం వరదలు వచ్చాయంటే మీరింట్లోనే కూర్చుంటారు. ఆ రోజు మనం పస్తులుండాలి. నా మాట విని ఏదైనా వ్యాపారం ఆలోచించండి. వ్యాపారం కోసమైనా డబ్బు కావాలి. అంత డబ్బు లేనప్పుడు మనం ఏం చేయగలం? ఆ మాట విని సీతమ్మ అతన్ని తిడుతూ లోపలికెళ్ళింది. అలా వాళ్ల కాపురం గొడవలతోనే జరుగుతుండేది. వీళ్ల కుటుంబం ఇలాగుండగా ఊళ్ళో ఊరి చివర ఒక పాత పాకలో రాజమ్మ అనే ముసలమ్ముండేది. ఆమెకెవరూ లేరు. ఒకప్పుడు ఆ ఊళ్ళో అందరికీ సాయం చేసిన రాజమ్మ ఇప్పుడు వయసు పైబడడంతో కళ్ళు సరిగ్గా కనిపించక నడవలేక చాలా ఇబ్బంది పడేది. ఆకలైతే ఎవరినైనా సాయం అడుగుతుంది కాని ఎవరూ పెద్దగా సాయం చేసేవారు కాదు. అలా ఉండగా ఒకరోజు విపరీతమైన వర్షం కురుస్తుంది. వాడరేవులో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. చేపల వేట ఆగిపోయింది. రాజమ్మ ఇంట్లో తినడానికి గింజ కూడా లేదు. వణుకుతున్న కాళ్లతో రాజమ్మ రామయ్య ఇంటికి వెళ్తుంది. అక్కడతన్ని పిలుస్తుంది. అయ్యా రామయ్యా, 2 రోజుల నుండి తిండి లేదు నాయనా. కాస్త గంజుంటే పోస్తావా? చాలా ఆకలిగా ఉంది. కొంచెం సాయం చేయి బాబూ. ఆ మాట వినగానే రామయ్య మనస్సు కరిగింది. ఆమెకు సాయం చేద్దామనుకుంటాడు. కాని అతని భార్య అతని వైపు కోపంగా చూసి అక్కడున్న ముసలామితో ఇలా మాట్లాడుతుంది. చూడమ్మా, మాకే ఈ పూట గడవటం కష్టంగా ఉంది. వాన పడితే రామయ్య వేటకి వెళ్ళలేడు. మా దగ్గర నీకు పెట్టడానికి ఏం లేదు. ఇంకెక్కడికైనా వెళ్ళు. వాళ్ళేదైనా పెడతారు, తిను. నీ పనే బాగుంది. 4 ఇళ్లలో వెళ్ళి అడుక్కు తింటున్నావు. మాకది కూడా లేదుగా అంటూ చాలా కఠినంగా మాట్లాడింది. ఆ మాటలకి రాజమ్మ కళ్ళలో నీళ్లు తిరిగాయి. బాధగా, అమ్మాయి, వర్షంలో ఎక్కువ దూరం నడవలేను తల్లి. చాలా దూరం నుండి నడుచుకుంటూ వచ్చాను. మరో ఇంటికి వెళ్ళే ఓపిక కూడా లేదు. నేనడిగింది గంజి నీళ్లే కదా తల్లి, చూడమ్మా. ఆ గంజి నీళ్లే మేం తాగుతున్నాం. ఒక పూట అన్నం వండుకొని ఒక పూట గంజి నీళ్లు తాగుతున్నాం. మా ఆకలి తీరడమే అంతంత మాత్రం. ఇక నీ ఆకలి ఎక్కడి నుండి తీర్చాలి? నువ్విక్కడి నుండి వెళ్ళమ్మా, నాకు కోపం తెప్పించకు అని చాలా కఠినంగా మాట్లాడింది. సరేనమ్మా, వెళ్తాను అని అక్కడి నుండి వర్షంలోనే తడుస్తూ వెళ్తుంది. తన మనసులో, నేను మరొకింటికి వెళ్ళే ఓపిక నా దగ్గర లేదు. భగవంతుడా, నన్నెందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నన్ను నీతో పాటు తీసుకెళ్ళొచ్చు కదా తండ్రి అని ఏడుస్తూ తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఆమెకు నీ తల్లి వయసు ఉంటుంది. ఆమెనెలా మాట్లాడుతున్నావు? నీకు కొంచెం కూడా జాలి కలగలేదా? ఏదో ఒకరోజు అలాంటి పరిస్థితి మనకొస్తే అప్పుడేం చేస్తావు? ఇప్పుడు కూడా మన పరిస్థితి అలాగే ఉందిగా, మళ్ళీ ప్రత్యేకంగా రావటం ఎందుకో అని కోపంగా అతన్ని తిట్టి లోపలికెళ్తుంది. కొంత సమయం తరువాత రామయ్య సీతమ్మకి తెలియకుండా రాజమ్మ ఇంటికొచ్చాడు. నా భార్య మాటలు పట్టించుకోకమ్మా. తను అలాగే మాట్లాడుతుంది. నీకేదైనా అవసరం ఉంటే నేనే వచ్చి నీకు ఆహారం అందిస్తాను. చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడక్కు. ఉన్న దాంట్లోనే మనం సర్దుకొని తిందాం. ఆ మాటలు విన్న రాజమ్మ సంతోషంగా, నా బంగారు తండ్రే, నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండు బాబు అని అతన్ని దీవిస్తుంది. అప్పటి నుండి అతను సాయం చేస్తూ ఉంటాడు. కొన్ని నెలలు గడిచాయి. రామయ్య, సీతమ్మ దంపతులకు ఒక కుమారుడు కలిగాడు. వాడికి 5 ఏళ్లొచ్చేసరికి రాజమ్మ చనిపోయింది. ఆమె చనిపోయిన తరువాత రామయ్య ఆ ఇంటి వైపు వెళ్లేవాడు కాదు. కాని ఆ ముసలమ్మను తలుచుకుంటూ ఉండేవాడు. అలా రోజులు గడుస్తుండగా వాడరేవులో ఒక పెద్ద తుఫాను మొదలైంది. ఆ ఉప్పెనలో రామయ్య ఇల్లు, బోటు అన్నీ కొట్టుకుపోయాయి. సీతమ్మ, రామయ్య, వాళ్ల బిడ్డ రాజేష్ ప్రాణాలతో బయటపడ్డారు. వారం రోజుల తరువాత వాళ్ల బిడ్డ, అమ్మా, నాకు ఆకలిగా ఉంది, చాలా దాహంగా కూడా ఉంది అని ఆకలితో అలమటిస్తున్నాడు.
ఆ మాట వినగానే తల్లి చాలా బాధపడుతూ, మనం ఉండడానికి ఇల్లు లేదు. తిండి తిని వారం రోజులైంది. నా బిడ్డ ఆకలితో అల్లాడుతున్నాడు. మన కోసం కాకున్నా మన బిడ్డ కోసమైనా ఏదైనా చెయ్యండి. నేనేం చెయ్యాలి? ఇక్కడ ప్రజల పరిస్థితి చూసావుగా. కనీసం ఉండడానికి ఇల్లు కూడా లేదు. భగవంతుడు నన్నెందుకులా పరీక్షిస్తున్నాడో అర్థం కావట్లేదు. భగవంతుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? అని చాలా బాధపడుతున్న సమయంలో రాజమ్మ గుర్తొచ్చింది. రాజమ్మ పాకుంది కదా, అది ఎత్తులో ఉంది. నాకు తెలిసి అక్కడ నీళ్ళొచ్చుండవు. మనం అక్కడికి వెళ్దామా? అందుకు ఆమె కూడా సరి అంది. వాళ్ళు ముగ్గురు కూడా రాజమ్మ పాక దగ్గరికి చేరుకున్నారు. అక్కడ పాక కొంచెం కూడా చెదరలేదు. చాలా బాగుంది. వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లారు. తర్వాత సీతమ్మ, అయ్యో, ఆ రోజు ఆ ముసలమ్మ మన ఇంటికొచ్చింది. చాలా ఆకలితో గంజి అడిగింది. కనీసం భోజనం కూడా అడగలేదు. ముదనష్టపు దాన్ని. కనీసం గంజి కూడా ఇవ్వడానికి మనసు రాలేదు నాకు. అంత పాపిష్టి పని చేశాను. ఈ రోజు నా బిడ్డ అన్నం కోసం ఏడుస్తుంటే ఆ బాధ ఏంటో తెలుస్తుంది నాకు. అని బాధపడుతూ ఏడుస్తుంది. బాధపడకు సీతమ్మ. తెలిసి తెలియక తప్పు జరిగిపోయింది. దాని గురించి వదిలే. అయినా ఆమె ఆకలి నువ్వు తీర్చకపోయినా నేను తీర్చాను అంటూ జరిగిన విషయం చెప్పాడు. ఆ మాట విని ఆమె ఆశ్చర్యపోయి, పోనీలేండి, మీరు మంచి పనే చేశారు. ఆమె ఆకలి తీర్చారు. మీరు చేసిన సాయమే ఇప్పుడు కనీసం మనం ఉండడానికి నీడని కల్పించింది. అవును, ఆ సాయం వల్లే భగవంతుడు మనల్ని ఇక్కడుంచాడు. ఇక్కడ వరకు తీసుకొచ్చిన ఆయన మనకి ఏదో ఒక రకంగా సాయం చేయకుండా ఉండడు. భగవంతుడా, నా బిడ్డ ఆకలి తీర్చు తండ్రి అని బాధపడతాడు రామయ్య. అప్పుడు సీతమ్మ, ఏవండి, అబ్బాయిని నిద్రపుచ్చాను. నేను పక్కన వాళ్ల దగ్గరికెళ్ళి ఏదైనా తినడానికి ఉందేమో అడుగుతాను. ఏదో ఒకటి దొరక్కపోదు. నేను కొంచెం ఎత్తు ప్రాంతానికి వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో తీసుకొస్తాను. నువ్వు పిల్లోడు జాగ్రత్తగా ఉండండి. సీతమ్మ తన మనసులో, అడుక్కునే పరిస్థితి వచ్చింది. నా భర్త ఆ రోజన్న మాటలు గుర్తొస్తున్నాయి. మన పరిస్థితి ఎప్పుడెలా ఉంటుందో తెలియదు అని ఇప్పుడు బాగా అర్థమైంది. విర్రవీగకూడదని మరింత స్పష్టంగా అర్థమైంది. అప్పుడే రామయ్యకి ఆ పాకలో రాజమ్మ దాచిన రాగి చెంబు దొరికింది. దాని లోపల కొన్ని పాత నాణేలు, ఒక చిన్న కాగితం ఉంది. అందులో ఇలా రాసుంది: రామయ్య, నువ్వు నా మీద చూపించిన జాలికి ఈ చిన్న బహుమతి. ఎప్పుడైనా నేను గుర్తొస్తే ఈ పాక వైపు తొంగి చూడు. నువ్వు చేసిన సాయానికి ఇది చిన్న సాయం అవుతుంది. నీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని రాసి ఉండడంతో దాన్ని చదివి ఆశ్చర్యపోయి బాధగా, చూసావా, మనం చేసిన సాయం ఎక్కడికి పోలేదు. ఆమె ఆకలి తీర్చాం కాబట్టి ఈరోజు భగవంతుడు మన ఆకలి తీర్చడానికి ఇలా చేశాడు. చేసిన సాయం వృధాగా పోదు. ఇప్పటికైనా నీ మనసు మార్చుకో సీతమ్మా. బుద్ధొచ్చిందండి. మరోసారి క్షమాపణ కోరుకుంటున్నాను. ఆ ముసలమ్మని కూడా. ఆమె ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. ఆ నాణేలు వాళ్ళు అమ్ముకున్నారు. దాన్నుండి చాలా డబ్బొస్తుంది. వాళ్ళ ఆకలి తీరుతుంది. ఆ డబ్బుతో రామయ్య మళ్లీ బోటు కొనుక్కున్నాడు. ఇల్లు కట్టుకున్నాడు. చాలా సంతోషంగా ఉన్నారు. అప్పటి నుండి సీతమ్మలో చాలా మార్పొచ్చింది. ఎవరైనా తన ఇంటికి ఆకలని వస్తే అన్నం పెట్టకుండా పంపించేది కాదు. వాళ్ల కడుపు నింపి పంపించేది. ఆ విధంగా ఆ కుటుంబం మంచి పనులతో ముందుకు సాగుతుంది. చలమయ్య అనే ఇద్దరు స్నేహితులున్నారు. రాఘవయ్యకి భార్య ప్రమీల, చలమయ్య భార్య సుశీల. ఏ పని ఒప్పుకున్నా రాఘవయ్య చలమయ్య ఇద్దరూ కలిసి చేసుకుని కూలి పంచుకునేవారు. ఒకరోజు చలమయ్య రాఘవయ్య పనికి బయలుదేరారు. దారిగుండా నడుస్తూ వెళ్తున్నారు. అప్పుడు దారిలో వాళ్లకి తమ చిన్ననాటి స్నేహితుడు మోహన్ రావు కలుస్తాడు. ఒరే రాఘవయ్యా, చలమయ్యా, ఎలా ఉన్నారా? మేం బాగున్నాం. నువ్వెట్టా ఉన్నావు? నాకే బ్రహ్మాండంగా ఉన్నాను. నన్ను చూస్తుంటే తెలియట్లేదు. ఈ మధ్య విన్నాను నీ గురించి. పట్నం వెళ్ళి బాగా సంపాదించవంటగా. అవునరా, బోలెడంత ఆస్తి సంపాదించాను. జీవితాంతం కూర్చొని తిన్నా తరగదనుకో. సుఖంగా బతుకుతున్నాను. ఆహా, అదృష్టం అంటే నీదేరా. మీరు మాత్రం ఇంకా ఇలాగే ఉండిపోయారేంట్రా?
మాకు మాత్రం ఏం లేరా, సంతోషంగానే ఉన్నాం. సరే, మాకు పానికి ఆలస్యం అవుతుంది, వెళ్తాం అని ఇద్దరూ వెళ్ళిపోయారు. పొలంలో ఒకరు గడ్డపార వేస్తుంటే మరొకరు చలగపారతో మట్టి తీస్తున్నారు. రాఘవయ్య భార్య ప్రమీల, చలమయ్య భార్య సుశీల కూరగాయలు తీసుకోవడం కోసం వీధిలో ఉన్న కూరగాయల బండి దగ్గరికి వచ్చారు. అప్పుడు పక్కింటి రాజేశ్వరి కూడా కూరగాయలు తీసుకోవడానికి వచ్చింది. రాజేశ్వరి ఖరీదైన చీర కట్టుకొనుంది. ఆ చీరనే కళ్ళు పెద్దవి చేసి యగాదిగా చూస్తూ తర్వాత తను కట్టుకున్న ముతక చీరను చూసుకుని విచారంగా మొహం పెట్టింది ప్రమీల. చూసావా, ఆవిడ ఒంటి మీద ఎంత ఖరీదైన సీరుందో. ఆ సీర చూస్తుంటే నా మనసు లాగేసిందనుకో. అట్టంటి సీర కట్టుకుంటే వచ్చే సంతోషమే ఏరు. ఏ చీరైనా ఒళ్ళు దాచుకోవడానికేగా, అట్టంటప్పుడు ఏ చీర కట్టుకుంటే అంటట. సంతోషానికి ఈ చీరకి సంబంధమే ఉంది. నీకు తెలియట్లేదు, ఒంటి మీద ఉండే ఖరీదైన సీరలు నగలే గదా సంతోషాన్ని ఇచ్చేది. అది తప్పు. దానికి సంతోషానికి సంబంధమే లేదు. నువ్విట్ట ఆలోచిస్తే ముందు ముందు రోజుల్లో బతకటం చాలా కష్టమైపోద్ది. రోజులు ఒకప్పటిలా లేవు, రోజు రోజుకి మారిపోతున్నాయి. ఎందుకు బతకలేం? చాన్నాళ్ళుగా మనం బాగానే సంతోషంగా బతుకుతున్నాంగా ఇట్టాగే. ఇది ఓ బతుకేనా? ఇందులో సంతోషం ఎక్కడుందని? ఈ బతుకు కూడా దొరకనోళ్ళు చాలా మంది ఉన్నారుగా మన చుట్టూ. నీకెంత చెప్పినా అర్థం కాదులే అని మొహం తిప్పుకొని వెళ్ళిపోయింది ప్రమీల. పొలంలో అన్నం తింటూ ఆలోచిస్తున్నాడు రాఘవయ్య. ఏంటోరా చలమయ్యా, మన బతుకులిట్ట ఉండిపోయాయి. ఇప్పుడు మన బతుకొచ్చిన బాధేంట్రా? ఏటంటావేంట్రా? రోజంతా కష్టపడినా వచ్చే ఆ కాస్తో కూస్తో సంపదన ఇంటి పోడు ఎళ్ళగొట్టుకోవడానికి సరిపోతుంది. ఇక సరదాలకి, షికారులకి, సంతోషాలకి రూపాయి ఉండట్లేదు. అట్ట అంటే మనకంటే దారుణంగా బతికేటోళ్ళు చాలా మంది ఉన్నారులే. ఓ పూట తిని 2 పూటల పస్తు పడుకునేటోళ్ళు మనూళ్ళో ఎన్నో కుటుంబాలున్నాయి. వాళ్ళతో పోలిస్తే మన బతుకు చాలా బాగుంది. ఇది ఓ బాగేనా అని పెదవి విరిచాడు. కట్టపడి పని చేసుకుంటున్నాం, ఆరోగ్యంగా ఉన్నాం, పస్తు పడుకునే పని లేకుండా 3 పూటల హాయిగా తింటూ భార్య పిల్లలతో సంతోషంగా ఉన్నాం కదరా. అది సరిపోతుంది అనుకుంటున్నావా ఏంట్రా బతకడానికి? ఆ సాధారణ బతుకు కూడా ఓ బతుకేనా? మరింకేం కావాలేటి? సంతోషకరమైన బతుకంటే ఎట్టా ఉండాలి నీ దృష్టిలో? పూట పనికి పోకపోతే 2వ పూట కూటికి ఇబ్బంది పడాల్సిన బతుకులు మనయి. అటగాకుండా ఓ సంవత్సరం పనికి పోకున్నా కూర్చొని తినేంత డబ్బుండాలా, కోరికలు తీర్చుకునేంత డబ్బుండాలా, కార్లు, బంగులాలు, నౌకర్లు అందరూ ఉండాలా. అది సంతోషకరమైన జీవితం అంటే. దాన్ని సంతోషకరమైన జీవితం అనర్రా, సుఖమైన జీవితం అంటారు. రెండిటికి తేడా ఏంటో? శానా తేడానే ఉందిలే. సంతోషం, సుఖం రెండు ఏరు ఏరు. అయి కలిసి ఉండటం శానా అరుదు. సుఖం సంతోషాన్ని ఇస్తదనుకోవడం పొరపాటే. మనిషికి సుఖం కంటే సంతోషమే చాలా ముఖ్యం. సుఖం లేకున్నా సంతోషం ఉంటే బతకొచ్చు గాని, సంతోషం లేకుండా జీవితంలో సుఖం మాత్రమే ఉంటే బతకలేన్రా. నువ్వు పొరపాటుగా ఆలోచిస్తున్నావు సెలమయ్యా. సుఖం లేని సంతోషం ఎందుకు పనికిరాదు. అసలు ఒక మాటలో చెప్పాలంటే సుఖమే సంతోషాన్ని ఇస్తుంది. సరే రేరా, ఎవరిష్టం ఆళ్ళది, ఎవడి అభిప్రాయం ఆడిది. నువ్విట్టా ఆలోచిస్తే ఈ జీవితం ఇటాగే ఉండిపోద్ది. మనం అందుకే మన జీవితాల్ని మార్చుకోవాలి. నాకు ఈ జీవితంలోనే చాలా సంతోషం ఉంది, నాకిది చాలరా అని మౌనంగా ఉన్నాడు. రాఘవయ్య కూడా ఎడమొహం పెడమొహంగా ఉన్నాడు. అలా భేదాభిప్రాయాలతో అప్పటి వరకు కలిసున్న వాళ్లు విడిపోయారు. చలమయ్య అతని భార్యతో ఎప్పటిలాగే పొలంలో కూలి పనులు చేసుకుంటూ సంతోషంగా ఉంటాడు. రాఘవయ్య అతని భార్య మాత్రం కూలిపని వదిలేసి చీరల వ్యాపారం మొదలెట్టారు. పట్నం నుండి మారుబేరానికి చీరలు తెచ్చి ఊరూరా తిరుగుతూ అమ్ముతూ డబ్బు సంపాదిస్తుంటాడు రాఘవయ్య. చేతి నిండా డబ్బొస్తుంది. ప్రమీల ఆ డబ్బు చూసి, ఇంత డబ్బు మన జీవితంలో ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు కదయ్యా.
ఇది సరిపోదు, ఇంకా సంపాదించాలా. దానికి ఓ మార్గముందే. ఈ సీరల మీద ముద్రించున్న ఖరీదు తెలిపే పేపర్ తీసి మనం వేరే పేపర్ మీద ఎక్కువ రేటు రాసి అంటిస్తే ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది. బ్రహ్మాండమైన ఉపాయం చెప్పావయ్యా. నేనింట్లో ఉండి సీరల మీద రేట్లు మార్చే పని చేస్తా. నువ్వు ఊరూరు తిరిగి అమ్మి డబ్బు సంపాదించు. ఇదే పని చేస్తూ ఉన్నారు భార్యాభర్తలు. నెమ్మదిగా పూరి గుడిసె పడేసి పెంకుటిల్లు కట్టుకున్నారు. ప్రమీల ఖరీదైన చీరలు కట్టుకునేది. నగలు కూడా చేయించుకుని ఒంటిమీద దిగేసుకుంది. యావయ్యో, మన ఎదుగుదల చూసి ఖచ్చితంగా ఆ చెలమయ్య సుశీల మనం కూడా అట్టా చేస్తే బావుండేదని బాధపడతారు చూడు అని అనుకుంటారు. కాని వాళ్ళనుకున్నట్టు చెలమయ్య సుశీల ఉండరు. వాళ్లకున్న దానిలోనే రాఘవయ్య ప్రమీల కంటే కూడా చాలా సంతోషంగా జీవిస్తుంటారు. ఇదేటే, ఎంత డబ్బున్నా మనకు లేని సంతోషం ఆళ్లకుందేటి? అదంతా ఉత్తుతి నాటకం లేవయ్యా. మన ముందు తల కొట్టేసినట్టు ఉంటుందని అట్ట నాటిస్తున్నారులే. అది సరేగాని మనం ఇంకా పెద్ద బంగ్లా కట్టుకోవాలంటే ఈ డబ్బు సరిపోదే, ఇంకా కట్టపడాలి. అవునయ్యా, పిల్లలు పుడితే ఖర్చు ఇంకా పెరిగిపోద్ది గదా. ఆళ్లకి కాన్వెంట్లో మంచి చదువు చెప్పించాలా. అందుకే నేను ఒక ఉపాయం ఆలోచించానే. మనం రాత్రులు తక్కువ నిద్రపోయి ఎక్కువ పని చేసుకోవాలా. తెల్లారాక నువ్వు కూడా నాతో పాటు సీరల మూటెత్తుకొని వేరే ఊళ్ళో తిరుగుతూ అమ్ముకోవచ్చు. అట్టగేనయ్యా అని ఇద్దరూ రాత్రంతా నిద్రపోకుండా చీరల రేటు మారుస్తూ ఉదయం లేవగానే వ్యాపారానికి వెళ్ళిపోయేవారు. ఇక డబ్బు సంపాదన పెరిగింది. అది చూసుకుని ఇద్దరూ తెగ మురిసిపోతారు. దాన్నే నిజమైన సంతోషమనుకుంటారు. దాంతోపాటే వాళ్లలో డబ్బుపై ఆశ కూడా ఇంకా ఇంకా పెరిగిపోతుంది. కూడు నీళ్లు కూడా మానేసి డబ్బు సంపాదనలో మునిగిపోతారు. అంత సంపాదిస్తున్నా వాళ్ళకి తృప్తుండదు. డబ్బు ఆశ ఇంకా ముదురుతుంది. ఏటయ్యా, రాఘవయ్య అన్నయ్యకు ప్రమీలోదినకు ఏమైనా డబ్బాశ బాగా పెరిగిపోయింది? డబ్బు కోసం తహతహలాడిపోతున్నారు. ఆ డబ్బు వల్ల వచ్చేదే నిజమైన సంతోషం కాదని ఆళ్లకు తెలియటం లేదే సుశీల. డబ్బు సంపాదనలో ఆళ్లు పోగొట్టుకున్న సంతోషాన్ని గుర్తించలేకపోతున్నారు. రాఘవయ్య అంతకంతకు ఎదిగిపోయాడు. పెంకుటిళ్లు కూడా పడేసి పెద్ద డాబా వేసుకుంటాడు. ప్రమీల అంతకంతా ఖరీదైన చీరలు కట్టుకుంటూ నగలు దిగేసుకుని తిరుగుతుంది. చూసావా చరమయ్యా, నేనెంత సంతోషంగా ఉన్నానో? ఇప్పటికైనా ఒప్పుకుంటావా నిజమైన సంతోషం డబ్బులోనే ఉందని? ఒప్పుకోను. నీకు నేను ఎంత చెప్పినా అర్థం కావట్లేదు. నువ్వు సంతోషంగా లేవు, సుఖంగా ఉన్నావంతే. జాడీలో ముడిపచ్చడి వేసుకుని తింటూ సంతోషంగా ఉన్నామని మిమ్మల్ని మీరే భ్రమ పెట్టుకుంటున్నారు. మేం 4 రకాల కూరలతో పంచభక్ష పరమాన్నాలు తింటున్నాం. పంచభక్ష పరమాన్నాళ్లతోనైనా జాడీలో పచ్చడితోనైనా ప్రశాంతంగా కూర్చొని మనసారా తృప్తిగా ఆస్వాదిస్తూ తినలేని వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు ఎట్టా అవుతుంది? అదే మీకు మాకు ఉన్న తేడా. నువ్వు కట్టుకున్న పెద్ద డాబాలోనైనా నాకున్న ఈ పూరి గుడిసెలోనైనా తల దాసుకునేది ఒకేలాగే. నా పూరి గుడిసెలోనైనా నేను కంటి నిండా నిద్రపోతున్నా. కాని పెద్ద డాబాలో కూడా నీకా నిద్రే కరువైంది. రేయింబవళ్ళు డబ్బు డబ్బు అంటూ కాలవరిస్తున్నావు. వాళ్ల మాటల్ని పెడచెవిన పెడుతూ ఇంట్లోకి వెళ్ళిపోతారు రాఘవయ్య ప్రమీల. కొన్ని సంవత్సరాలలా గడిచాయి. చలమయ్య సుశీల కూలి పనులకి వెళ్తూ ఉన్నదాంట్లోనే సంతోషంగా జీవనం కొనసాగిస్తున్నారు. వాళ్లకొక పాప బాబు కూడా పుట్టారు. రాఘవయ్య పెద్ద ధనవంతుడైపోతాడు. కాని డబ్బు పిచ్చిలో పడి వేళకి సరిగా తినకపోవడంతో, సరిగా నిద్ర లేకపోవడంతో అనారోగ్యం వస్తుంది. ప్రమీల కూడా ఊబకాయం వ్యాధితో లావుగా అయిపోతుంది. దాంతో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టు బోలెడంత డబ్బున్నా సరే కడుపు నిండుగా తృప్తిగా తినలేని పరిస్థితి వస్తుంది. ఏటయ్యా ఇది? కనీసం పిల్లా జల్లా కూడా పుట్టకముందే మనకి ఇలాంటి కర్మ పట్టింది. ఏం లేని ఆ సుశీల చలమయ్య పిల్లా జల్లతో సంతోషంగా బతుకుతుంటే బోలెడంత ఆస్తుండి కూడా మన జీవితాల్లో సంతోషం లేకుండా పోయింది. ఆ చలమయ్య చెప్పింది నాకిప్పుడు అర్థమవుతుంది ప్రమీల. డబ్బులో సంతోషం లేదు. అవునయ్యా, ఈ డబ్బు మనకు సుఖాన్నిస్తుంది గాని సంతోషాన్నివ్వట్లేదు.
అని ఇద్దరూ చలమయ్య సుశీల దగ్గరికి వెళ్లారు. చలమయ్యా, నువ్వు చెప్పింది నిజమే. నా పొరపాటు తెలుసుకున్నాను. ఇక నుండి మేం కూడా సంతోషంగా బతకాలనుకుంటున్నాం తప్ప సంపాదనతో సుఖంగా కాదు అని ఆ రోజు నుండి వాళ్లు కూడా డబ్బు ఆశ వదిలేసుకుని మనస్ఫూర్తిగా సంతోషంగా జీవించటం మొదలెట్టారు. ఆ జీవన విధానం వల్ల ఎన్ని మందులు వాడినా తగ్గని రాఘవయ్య రోగం ఆశ్చర్యంగా కొద్ది రోజులకే మటుమాయమైపోతుంది. ప్రమీలకి కూడా ఊబకాయం వ్యాధి తగ్గిపోయి మామూలు స్థితికొస్తుంది. వాళ్ళకి పిల్లలు పుడతారు. దాంతో వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు.